ఇది నందన్వన్ జంగిల్ సఫారీ నవారాయ్పూర్లో. ఏ వెహికల్లో వెళ్తాం. ఇది టైగర్ సఫారీ అంట, అది కాదు. ఏకదమ్ పార్క్ మ్యూజికల్ ఫౌంటైన్. నందన్వన జంగిల్ సఫారీ నయా రాయ్పూర్లో ఉంది. ఈ జగదల్పూర్ వెళ్ళిపోద్ది స్ట్రైట్. మనం న్యూ రాయ్పూర్కి లెఫ్ట్ వెళ్ళాలి. సో ట్రక్స్ నాట్ అలౌడ్. అక్కడ పేరేమంటారంటే నవా రాయ్పూర్ అటల్ నగర్. ఇది టికెట్ కౌంటర్. సఫారీ టికెట్స్ అయితే అయిపోయి ఆఫ్లైన్. మనం ఇప్పుడు వచ్చాం, మార్నింగ్ కావాల్సింది. టికెట్లు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్లైన్లో లేదన్నారు, ఆన్లైన్లో దొరికాయి. నేను ట్రై చేస్తా, వాట్సాప్లో ఫెయిల్ అయింది. క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసింది. సో నేను ఏం చేశానంటే ఆయన నాకు టికెట్ కౌంటర్ దగ్గర హెల్ప్ చేశారు. ఆయన వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయ్యి నాకు హెల్ప్ చేశారు. తను కెమెరాకి 100 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు. టికెట్ ఆన్లైన్, దీనికి మాత్రం 100 రూపీస్ తీసుకున్నారు వౌచర్. సో హ్యాపీ, ఫైనల్లీ చేస్తున్నాం. ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి నిజంగా. ఇది నందన్వన్ జంగిల్ సఫారీ నవారాయ్పూర్లో ఎంట్రన్స్. చాలా గ్రాండ్గా ఉంది ఎంట్రన్స్ అయితే మాత్రం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. జూ, ఇదన్నీ జూ రిలేటెడ్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ ఓవర్ వ్యూ మ్యాప్లో కింద ఉన్నది జూ మాత్రం, మిగతాదంతా కూడా సఫారీ రిలేటెడ్. లయన్ సఫారీ, టైగర్ సఫారీ, బియర్ సఫారీ, హెర్బివోర్ సఫారీ అండ్ ఈకోకమ్ బయోడైవర్సిటీ పార్క్. సో ఇంత పెద్ద ఉంది జూ, చాలా చిన్న. అంటే ఈ ఓవరాల్ మ్యాప్లో జూ ఈ ఎల్లో పార్క్. ఇది వెయిటింగ్ హాల్. సో ఇక్కడ వెయిట్ చేస్తే మన టికెట్ సఫారీకి ఒకవేళ టైం అయినప్పుడు మనం వెళ్ళొచ్చు. ఖాళీ ఉంటే మనం వెళ్ళొచ్చు. వెహికల్ మనం వెళ్తున్నాము, ఏ వెహికల్లో వెళ్తాము. సో మనకి ఫుల్గా ప్రొటెక్షన్ ఉంటుంది, అవి ఫ్రీగానే ఉంటాయి. సో వెహికల్ అయితే స్టార్ట్ అయింది. టోటల్ 35 to 40 minutes పడుతుంది అన్నారు సఫారీ అంతా కూడా. ఇది హెర్బివోర్ సఫారీ. ఆ గేట్ క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేస్తారు. రైట్ సైడ్ ఇంకా చూసారా, పరిగెడుతున్నారు. ఇది టైగర్ సఫారీ అంట, అది కాదు, జస్ట్ అన్ ఎంట్రీ. చూసింది ఇప్పటివరకు మళ్ళీ పడుతుంటాయి. ఎవర్రా మీరంతా. ఎంట్రీ అయ్యాము, ఇందులో నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నాం. సేమ్ ఫస్ట్ గేట్ తీసి లైన్ సఫారీ.
आगे ले तो रही थोड़ा आगे ले जाइए फोटोस అనిపిస్తుంది. खड़ी कर लो थोड़ी. సఫారీ అయితే లాస్ట్కి ఫైనల్కి చేసేసాము. రాజ్ భవన్ లెఫ్ట్, సీఎం హౌస్ ఆల్సో లెఫ్ట్, మినిస్ట్రీ హోమ్ మొత్తం అన్ని లెఫ్ట్లో ఉన్నాయి. ఇక్కడే ఈ నయా రాయ్పూర్లోనే. ఈ నయా రాయ్పూర్ ఇది మొత్తం వెల్ ప్లాన్డ్ సిటీ. మీకు సూపర్ ఉంటుంది. నేను మ్యాప్స్లో పెట్టి చూపిస్తాను కదా, అది మ్యాప్ స్క్రీన్ షాట్ తీసి చూపిస్తాను మీకు అప్పుడు అర్థమవుతుంది. ఏక్దమ్ పార్క్ వచ్చేసాము. ఇది సో ఏం లేదు, చెప్పాను కదా, ఈ మధ్యలోని పాత్ ఉంది. ఈ 2 కిలోమీటర్స్ స్ట్రెచ్, అటు సైడ్ రోడ్డు మరి ఇటువైపు రోడ్డు, మధ్యలో అంతా పార్క్. ఈ 2 కిలోమీటర్స్ అదే ఏక్దమ్ పార్క్. సో బాగుంది. మనం ఇప్పుడు లోపలికి అంత ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అందుకే స్టార్టింగ్లోనే చూపిస్తున్నాను. ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంది ఒక ఎంట్రన్స్, అక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు ఈ పార్క్ లోపలికి. అండ్ ఈ సిబిడి రైల్వే స్టేషన్ చూడడానికి చాలా మోడర్న్. బస్ స్టాప్స్ నాకు చాలా యూనిక్గా అనిపించాయి. నయా రాయ్పూర్లో బస్ స్టాప్ ఇది. బస్ స్టాప్ రైట్ సైడ్లో మనకి ఏదైతే కనిపిస్తుందో డైరెక్ట్ ప్లాట్ఫామ్ పైకి ఉంది. ఇది యాక్చువల్గా మన రైల్వే స్టేషన్లో ఎలా ఉంటాయి ప్లాట్ఫామ్స్ పైకి, ఆ గ్రౌండ్ లెవెల్ కాకుండా అలా ఉంది. మ్యూజికల్ ఫౌంటైన్ షో అని రాసింది చూసారా. 7 o'clockకి ఆన్ అవుతుందంట. నేను కరెక్ట్గా 6:55కి రీచ్ అయ్యాను. ఒక 5 minutes వెయిట్ చేస్తే మనకి మ్యూజికల్ ఫౌంటైన్ ఆన్ అవుతుంది. ఫౌంటైన్ అయిపోయింది. సెకండ్ స్టార్ట్ అవుతున్నా. ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను ఆన్ ది వేలో చెప్తాను. మినీ మార్కెట్ అని ఉంది, మొత్తం అంతా అటువైపు షాపులు ఉన్నాయి.
ఒక 1 కిలోమీటర్ నుంచి చూస్తున్నాం, ఫుల్ షాప్స్ ఉన్నాయి. దీన్నే వీళ్ళు మినీ మార్కెట్ అని చెప్పి దీని పేరు, నయా రాయ్పూర్లో. వర్షం అయితే పడుతూ ఉంది, చూసారు కదా డ్రాప్లెట్స్. ఇది స్వాగత్ పెట్రోల్ పోస్ట్. అడిగాను, నేను కార్లోనే పడుకుంటాను, నాకు జస్ట్ ప్లేస్ కావాలి అంటే వాళ్ళు ఇక్కడ పెట్టుకొని పడుకోమన్నారు, నో ప్రాబ్లం అన్నారు. సో చిత్రకూట్లో చేసాం క్యాంపింగ్, రజీమ్లో చేసాము, మళ్ళీ రాయ్పూర్లో ఒక రోజు మార్నింగ్ ఎర్లీగా 4 o'clock 5 o'clockకి లేచితే బిలాస్పూర్ స్టార్ట్ అయిపోతాం. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్.